కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. భట్టి శ్రీధర్ బాబులు బుజ్జగించిన జీవన్ రెడ్డి వెనక్కు తగ్గకపోవడంతో అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు ఇవాళ ఆయన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. కాసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ ముగిసింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిలను దీపాదాస్ మున్షి తన వెంట తీసుకెళ్లారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేంద్ర పెద్దలతో కూడా భేటీ అయిన జీవన్ రెడ్డి ఏమైనా వెనక్కు తగ్గే అవకాశం కనిపిస్తోందా? రాజేశ్వరి, ప్రస్తుతానికి అయితే భేటీ ముగిసింది. మరికొద్ది నిమిషాల్లో జీవన్ రెడ్డి బయటకు వస్తున్నారు. దీప్దాస్ మున్షి, అదేవిధంగా శ్రీధర్ బాబు, కేసీ వేణుగోపాల్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ పరిణామాలన్నింటిపైన చర్చించారు. జీవన్ రెడ్డి ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అభ్యంతరాలన్నింటిపైన కూడా చర్చ జరిపినట్టుగా సమాచారం. అయితే జీవన్ రెడ్డి ఈ సమావేశంతో సంతృప్తి చెందారా లేదా అనేది కూడా చూడాలి. రేపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలుస్తారా, లేకపోతే కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలోనే సమస్య పరిష్కారమైందా అనేది కూడా బయటకు వస్తే తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ జీవన్ రెడ్డి అనేది అతని వ్యక్తిగత సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నిటి కూడా అధిష్టానం ముందు పెట్టినట్లుగా కూడా సమాచారం. అయితే జీవన్ రెడ్డికి ఎటువంటి హామీ ఇచ్చారనే దాని గురించి మాత్రం స్పష్టత అనేది కూడా రావాల్సింది. కాకపోతే అధిష్టానం మాత్రం సానుకూలంగానే స్పందించినట్లుగా కూడా సమాచారం. జీవన్ రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు వాటన్నింటి కూడా మేము పరిశీలనలోకి తీసుకుంటాం, సముచిత ప్రాధాన్యత కూడా కల్పిస్తామనేది కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే రాబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జీవన్ రెడ్డికి అవకాశం అనేది ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఆ మేరకు ఆయనకు ఎటువంటి హామీ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. సో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని, అదేవిధంగా పార్టీలో లాయల్టీగా ఉన్న వ్యక్తిని వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం పైన కొంత స్పష్టత అనేది కూడా రావాల్సింది. మరికొద్ది సేపట్లో అసలు చర్చలు ఏం జరిగాయి, జీవన్ రెడ్డి సంతృప్తి చెందారా లేదా అనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.